అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి బెండకాయ పచ్చడి చూపిస్తానండి. ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు, రోటీ పచ్చళ్ళు ఏం తింటాం, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. బెండకాయలు కట్ చేసి, పచ్చిమిర్చి, బెండకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకొని వేసేసుకుందాం. మరీ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం పొడవుగానే కట్ చేద్దాం. అన్నీ కట్ చేసుకొని అయితే ఫ్రై చేద్దాం. వీటిని చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారిగా మీరు ట్రై చేశారంటే ఎప్పటికి కూడా వదలరండి. ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. చెప్పలేమండి మాటల్లోని, అంత బాగుంటుంది. సో ఇప్పుడు వీటన్నిటిని కడాయిలో వేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేద్దాం. సగం మగ్గినాక ఒక స్పూన్ జీలకర్ర వేద్దాం. పచ్చి ఆనియన్ కూడా వేసేద్దామండి. ఆనియన్ కట్ చేసేసుకున్నాను. కొన్ని ముక్కల్లో వేసేద్దాం, కొన్ని పచ్చడి చేసేటప్పుడు వేద్దాం. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. సింపులేనండి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. కలుపుకుంటూనే ఉందామండి, లేదంటే అడుగు మాడిపోతాయి. ఆల్రెడీ వేగిపోయాయి చూస్తున్నారు కదా. కొంచెం కళ్ళు ఉప్పు అంటే స్టోన్ సాల్ట్ అంటారు కదండి, అదైతే వేసేద్దాం. ఇది చింతకాయ పచ్చడి అండి, నేను చింతపండు వేయలేదు. సో ఇది చింతకాయలు దంచి ఉప్పు పసుపు వేసి అయితే దంచేస్తానండి చింతకాయలని. సో ఆ చింతకాయ పచ్చడి అయితే యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఇప్పుడు కొంచెం వేడి తగ్గాక వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. పచ్చడి గ్రైండ్ చేసేద్దాం. మెత్తగా అయితే వేయొద్దండి, బరకగా పట్టించుకుందాం. ఒక్క తిప్పు అలా తిప్పేసి ఇలా ఆపేస్తే సరిపోద్దండి. మెత్తగా ఎక్కువసేపు అయితే ఉంచొద్దు, జస్ట్ స్టెప్ బై స్టెప్ వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిపాయలు కొన్ని అయితే ఉంచాను ఇందాక వేయంగా, అవి నోటి తగులుతుంటే బాగుంటాయని కొంచెం వెల్లుల్లి కూడా వేశాను. చూస్తారు కదా ఎలా వేశాను నేను. రోట్లో ఎలా అయితే దంచుతామో అలాగే వేశాను. మెత్తగా వేస్తే ఆ పచ్చడి కొన్ని టేస్ట్ కూడా పోతుందండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. నేనేది కొంచెం ఆయిల్ ఉంటే దాంట్లోనే కరివేపాకు వేయించేసాను అడుగున బాండిలో ఉంటే. సో ఇప్పుడైతే ఈ పచ్చడి అయితే దాంట్లోనే వేసేద్దాం. విడిగా ఏ గిన్నెలో వేసినా ఈవినింగ్ కల్లా స్మెల్ వచ్చేస్తుంది. సర్ది స్మెల్ లేకుండా ఉండాలంటే సేమ్ అదే కడాయిలో అయితే ఉంచాలి. అబ్బా, నాకు చెప్తుంటేనే నోట్లోంచి వాటర్ కారిపోతున్నాయండి, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటూ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.